సంపాదనతో కలగని తృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టడంతో పాటు పేదలకు సాయం కూడా చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. నాడు చేపట్టిన జన్మభూమి సమాజం కోసమైతే నేటి P4 పేదరిక నిర్మూలన కోసమని స్పష్టం చేశారు. పేదవారికి సరైన సమయంలో మార్గనిర్దేశం చేయగలిగితే వారు కూడా ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అవకాశం కల్పించిన వారవుతారని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన P4 కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు 10,81,281 కుటుంబాల్ని మార్గదర్శకులు దత్తత తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కలగని తృప్తి P4 ద్వారా కలుగుతోందని తెలిపారు. అంబేద్కర్, ఎన్టీఆర్, అబ్దుల్ కలాం, మోదీ వంటి వారు సామాన్య కుటుంబంలోనే పుట్టారని గుర్తు చేశారు. సంస్కరణల్ని అందిపుచ్చుకున్న వారు ఉన్నత స్థానానికి చేరారన్నారు. తనతో సహా చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారేనని, నాడు సమాజం నుంచి అందుకున్న సహకారానికి కృతజ్ఞతగా అసమానతలు లేని సమాజం P4 భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్నవారు చేసేది చిన్న సాయమైనా అది పేదరికంలో ఉన్నవారికి అతిపెద్ద ఆలంబనగా ఉంటుందన్నారు. బంగారు కుటుంబాల్ని అభివృద్ధి చేసేందుకు తన సహచర మార్గదర్శకులతో తాను పోటీ పడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో చేయాల్సిందంతా చేస్తున్నామని సీఎం తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా బాధ్యత తీసుకుంటే దత్తత కుటుంబాల్లో నైపుణ్యం పెంపొందించడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చన్నారు. సమాజంలో పేదరికంతో ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని కో స్పాన్సర్స్ విధానాన్ని తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. దీని ద్వారా ఆర్థిక సాయం చేసేవారు చేస్తే విజ్ఞానాన్ని అందించేవారు కూడా ఆ దిశగా కృషి చేస్తారని వివరించారు. నిర్దిష్ట లక్ష్యంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది అనడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూపకల్పన చేసిన విజన్ 2020 నిజమవ్వడమే ఉదాహరణ అని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీఎం పిలుపుతో P4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొచ్చారు. ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న కొందరు ఎన్ఆర్ఐలు కూడా మార్గదర్శకులుగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి 729 కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. సౌదీ నుంచొచ్చిన రాధాకృష్ణ, మహమ్మద్ ఆరిఫ్, సుచరిత 10 కుటుంబాల్ని దత్తత తీసుకుంటామని తెలిపారు. వరప్రసాద్ అనే పారిశ్రామికవేత్త తనతో పాటు ఇంకొందరు గ్రూపుగా ఏర్పడి బొమ్మనహాళ్ మండలాన్ని దత్తత తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి ఓ రిపోర్టు తయారు చేసి ఇస్తామని చెప్పారు. కోరపాటి అనే ఎన్ఆర్ఐ 160 స్కూళ్లను దత్తత తీసుకుంటానని తెలిపారు. గొర్రెపాటి చందు అనే వ్యక్తి స్వయంగా 10 కుటుంబాలతో పాటు మిత్రులతో కలిసి మరో 100 కుటుంబాల్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంగళూరి భాను అనే ఎన్ఆర్ఐ 20 కుటుంబాల్లోని పేద పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. యుఎస్ కు చెందిన విశ్వప్రసాద్ 10 కుటుంబాల్ని, సింగపూర్ కు చెందిన రాంబాబు 2 కుటుంబాల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.